హార్దిక్ పాండ్యా, నటాషా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఈ జంట పేర్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలానే వార్తలు, పుకార్లు వస్తున్నాయి. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70% ఆమెకు ఇచ్చేస్తాడంటూ కూడా చాలానే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమని చెప్పడం లేదు. ఎందుకంటే విడాకుల వార్తలకు సంబంధించి హార్దిక్ పాండ్యా కానీ, నటాషా కానీ ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందుకే ప్రస్తుతానికి అవన్నీ పుకార్లే. అయితే ఈ నేపథ్యంలో చాలామంది అసలు ఈ నటాషా ఎవరు అనే విషయంపై చాలా ఫోకస్ చేశారు. నటాషా పూర్తి పేరు నటాషా స్టాన్కోవిక్. ఈమె సెర్బియాకు చెందిన మోడల్, అలాగే నటి, డ్యాన్సర్ కూడా. ఈమె నటిగా తన కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి 2012లో ఇండియాకు వచ్చేసింది. ఇప్పటికే నటాషా మోడలింగ్ చేస్తున్నట్లు మీరు ఫొటోస్ కూడా చూడవచ్చు. అంతేకాకుండా నటిగా కూడా చాలా సినిమాలు చేసింది. 2013లో సత్యాగ్రహి అనే ఒక హిందీ సినిమాతో తన కెరియర్ని ప్రారంభించింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. దాదాపుగా క్యామియో అపియరెన్స్లు ఎక్కువగా చేస్తుంటుంది. ఆఖరిసారి 2019లో ది బాడీ అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. నటాషా సినిమాలు మాత్రమే కాదు, కొన్ని షోస్ కూడా చేసింది. బిగ్ బాస్ హిందీ సీజన్ 8లో కంటెస్టెంట్గా చేసింది. 28 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉంది. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యింది. అంతేకాకుండా నటాషా 2019లో నాచ్ బలి అనే డ్యాన్స్ షోలో కంటెస్టెంట్గా పాల్గొంది. నటాషా కెరియర్లో ఈ షోకి స్పెషల్ స్థానం ఉంది. అదేంటంటే ఈ షోలో ఆమె తన మాజీ ప్రియుడితో కలిసి పాల్గొంది. నటాషాకి హార్దిక్ పాండ్యాతో పరిచయం కాకముందే ఈ టీవీ యాక్టర్ అయిన అలీ గోనితో రిలేషన్లో ఉంది. ఈ విషయాన్ని వాళ్ళు డ్యాన్స్ షోలో బహిరంగానే ఒప్పుకున్నారు. నిజానికి వాళ్ళు 2 సార్లు రిలేషన్లో ఉన్నారు. విడిపోయిన తర్వాత కూడా తరచుగా కలుస్తూ ఉంటామంటూ ఇద్దరు చెప్పుకొచ్చారు. అందుకే వాళ్ళు అసలు ఎప్పుడు విడిపోయారనేది కూడా తనకు గుర్తు లేదంటూ అలీ గోని కామెంట్స్ చేసిన వీడియో ఇప్పటికీ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది. అలీ గోనితో విడిపోయిన తర్వాత నటాషా, హార్దిక్ పాండ్యా రిలేషన్ స్టార్ట్ అయింది. వారికి 2020లోనే మ్యారేజ్ జరిగింది. అయితే కేవలం పరిమిత సంఖ్య అతిథులతోనే జరిగింది. ఆ తర్వాత వాళ్ళు రెండోసారి కూడా మ్యారేజ్ చేసుకున్నారు. 2023 ఫిబ్రవరిలో ఉదయ్పూర్లో రెండోసారి మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి అగస్త్య పాండ్యా అనే కుమారుడు కూడా జన్మించాడు. నటాషా, హార్దిక్ పాండ్యా విడిపోతున్నారంటూ గట్టిగానే వార్తలు వస్తున్నాయి. కానీ అది వాళ్ళు అధికారికంగా ప్రకటించే వరకు పుకార్లు మాత్రమే. నటాషా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పాండ్యా అనే ఇంటి పేరును కూడా తొలగించింది అంటున్నారు. కానీ హార్దిక్ పాండ్యా ఫోటోలు, వీడియోలు మాత్రం నటాషా ఇన్స్టాగ్రామ్లో అలాగే ఉన్నాయి. మరి వీళ్ళ రిలేషన్ ఏమవుతుందో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, మీరు హార్దిక్ పాండ్యా ఫ్యాన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.